హాయ్ ఫ్రెండ్స్, మీకు అనునిత్యం మీ వెంట ఉండి మీ అవసరాలను తీర్చి మీ ప్రతి అవసరానికి ఉపయోగపడే ఏకైక విలువైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది డబ్బు మాత్రమే. సో మీరు డబ్బుని నెగ్లెక్ట్ చేస్తే డబ్బు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తుంది. సో డబ్బుని మీరు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆ డబ్బు మిమ్మల్ని ఎటువంటి కార్యాన్నైనా సుగమం చేసుకునే అవకాశాన్ని మీకు కల్పిస్తుంది. సో మీరు డబ్బుని ప్రాపర్గా వాడుకునే విధానాలను మీరు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉందండి. సో డబ్బుని ఎప్పుడూ కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. సో డబ్బుని ఇతర పరుల సొమ్ము పోవంటిది. ఇతరుల డబ్బుని మనం స్వయంగా సంపాదించుకొని వాళ్ళకి ఏదైనా సర్వీస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకొని తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఇతరుల డబ్బును మనం తీసుకొని హోల్డ్ చేసుకోవటం వల్ల మనకి జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుందండి. సో ఎందుకంటే మనకు తెలుసు, మన పెద్దలు చెప్పారు, పరుల సొమ్ము పాము వంటిది. అలాగే మన దగ్గర డబ్బు లేకుండా ఉండడం కూడా మంచి పద్ధతి కాదండి. సో మన దగ్గర ఉన్న డబ్బును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, 100% లిక్విడిటీ ఉన్న ప్లేస్లో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటాను. సో మనం డబ్బుని ఒక 80% మన సంపాదనలో దాన్ని 100% లిక్విడిటీ ఉన్న ప్లేస్లో పెట్టి మిగిలిన 20%ని మనం ఎక్స్పెండిచర్కి కానీ లాకింగ్ సిస్టంలో ఉన్న ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదండి. కానీ డబ్బును మాత్రం విలువగా చూసుకోండి. మీ దగ్గర తగినంత మోతాదులో డబ్బు ఉండేటట్లుగా మీరు చూసుకోండి ఎప్పుడు. సో ఈ డబ్బు అనేది మన దగ్గర ఎప్పుడైతే మన దగ్గర డౌన్ఫాల్ అవుతూ ఉంటుందో మన తాలూకా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా మనకు డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనుకునేటప్పుడు మీకు మంచి గైడ్లైన్స్తో కూడిన ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. సో ఆన్లైన్లో చాలామంది మేము అది చెప్తాం ఇది చెప్తాం అంటున్నారు, కానీ వాళ్ళు అవైలబుల్గా ఉండట్లేదు. కానీ మేము అలా కాదండి, మేము ఖచ్చితంగా మీకు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిలో కూడా మీకు అవైలబుల్గా ఉంటాం. బట్ మా టైం కూడా విలువైందే కాబట్టి మేము డబ్బు సంపాదించే పనిలోనే ఉన్నాం. కాబట్టి మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా, మా టైంని వేస్ట్ చేసుకోకుండా, మీ కన్వీనియంట్ టైంని బట్టి మా అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాతో డైరెక్ట్గా లైవ్ వీడియో కాల్ మాట్లాడండి. సో మీ ప్రాబ్లమ్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఫర్దర్గా మేము చెప్పే గైడ్లైన్స్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అడ్వైస్ మీకు దొరికింది అనిపించినప్పుడు మీకు నచ్చిన ఫీని మీరు పే చేయొచ్చండి. సో మనం చెప్పేదైతే ఉచితంగా చెప్తాం, కానీ ఎంతో కొంత మేము కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి సో మేము చెప్పింది మీకు నచ్చి దానివల్ల మీకు ఏదైనా మంచి జరిగింది అనిపించినప్పుడు మీరు జస్ట్ మాకు డొనేషన్ లాగే మీరు ఎంతో కొంత మీరు మాకు హెల్ప్ చేయండి. సో మేము ఇంకా మరిన్ని వీడియోస్ చేసి మరింత మందికి మేము హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు నిజమైన నీడ్స్, ఇబ్బందులు, ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నింటినీ కూడా మాతో హ్యాపీగా షేర్ చేసుకోండి. పర్సనల్